ఫ్రెండ్స్, నా పేరు బెవర్ శ్రీనివాసరావు. నిత్యం ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ఉంటాను. నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నిరంతరం ప్రజా సమస్యలకే నేను ఎక్కువగా పోరాటం చేస్తూ ఉంటాను. ఈ సొరంగం అనేది కూడా చాలామందికి అవుట్ ఆఫ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. కానీ అక్కడ స్థానికులకు మట్టుగా మాత్రం భయాందోళనకి గురవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పైన చెట్లలో నుంచి కూడా ఆ చెట్లు నుంచి రాళ్ళు పడి చాలా ప్రమాదాలకు పాదచారికులు కానీ అక్కడుండే స్థానికులు కానీ ఎన్నోసార్లు గురయ్యారు, దెబ్బలు కూడా తిన్నారు. అంతేకాదు, మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి ఐరన్ ఫెన్సింగ్ వేసినట్టు ఆ చుట్టూరు మొత్తం కూడా కంచి వేయమన్నాం. అధికారులకి ఓసారి మున్సిపల్ కమిషనర్కి కూడా చెప్పాను, మేయర్కి కూడా చెప్పాము. సగం కంచి వేశారు, అంతే, మిగతాదంతా ఆఫ్ చేసేశారు. అయితే మా ప్రభుత్వం మారింది అని చెప్పనని ఓసారి వాళ్ళు అనడం జరిగింది. ప్రభుత్వాలు ఏదైనా ప్రజలందరూ కూడా ఒకటే. ప్రజలకి ఏ సమస్య అయినా సరే వస్తే దాన్ని స్పందించడమే ప్రభుత్వ లక్ష్యం. అంతేకాదు, చూడండి, ఆ కొండ ఊట కూడా ఆ బెజ్జంలో నుంచి పడి బళ్ళు స్కిడ్ అయిపోయి అనేక రకాలు యాక్సిడెంట్లకు గురై ప్రమాదాలకు కూడా గురైపోయిన రోజులు ఉన్నాయి. చూడండి, సొరంగం ఎంత బార్లిదినటువంటి బెజ్జాల నుంచి నీళ్లు కారుతున్నాయో. మరి పట్టించుకునేటువంటి అధికారులు ఇప్పటికైనా సరే కూడా మరి స్థానికులు అలాగే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా పరిష్కారం చేసే విధంగా చేయాలన్నదే నా ఆలోచన. ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదు. ఈసారి తప్పకుండా దీన్ని చర్య తీసుకుంటారని చెప్పనని నేను ఆశిస్తున్నాను.